హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సాధించిన మరొక విజయం వార్తల్లో నిలిచింది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన PSLV C51 ప్రయోగం విజయవంతమై ఈరోజు వార్తల్లో నిలిచింది. ఎన్నో ప్రత్యేకతలు అంటున్నాను. ఆ ప్రత్యేకతలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుండి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఆ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో PSLV C51 ప్రయోగం ఎప్పుడు జరిగింది అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇస్రో చేసే ప్రయోగాలకు సంబంధించి డేట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఈ రోజు అంటున్నాను కదా, సో ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 10:30 గంటల సమయంలో ఎక్కడ జరిగింది? ఎప్పుడైనా ఇస్రో చేసే ప్రయోగాలు అంటేనే మనకు లాంచ్ ప్యాడ్ ఎక్కడ? నెల్లూరులోని శ్రీహరికోట గుర్తుకు రావాలి. సో షార్ కేంద్రంగా చేసిన ప్రయోగం PSLV C51. సో ఇందులో అతి ముఖ్యమైన శాటిలైట్ ఏంటి అంటారు. అసలు PSLV C51 లో ప్రైమ్ శాటిలైట్, ప్రైమరీ శాటిలైట్ ఏంటి అంటారు? అమెజానియా 1. అమెజానియా 1 చాలా ఇంపార్టెంట్. సో ఈ శాటిలైట్ పేరు గుర్తుంచుకోండి, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రయోగంలో. అమెజానియా 1 అనేది ప్రైమరీ శాటిలైట్, అతి ముఖ్యమైన శాటిలైట్. అమెజానియా శాటిలైట్ ఏ దేశానికి సంబంధించింది అంటారు? సో బ్రెజిల్ దేశానికి సంబంధించింది. ఎలా గుర్తుంచుకుంటారు? సో అమెజాన్ అనే పదం వినగానే మనకు గుర్తుకు రావాల్సిన దేశం ఏంటి? బ్రెజిల్. అమెజాన్ ఫారెస్ట్ సౌత్ అమెరికా ఖండానికి సంబంధించి. సో అమెజానియా శాటిలైట్ సో బ్రెజిల్ దేశానికి సంబంధించింది. అసలు అమెజానియా శాటిలైట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? సో ఈ అమెజానియా శాటిలైట్ అనేది ఒక ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ గా ట్రీట్ చేయబడింది అనుకోండి, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సెంటెన్స్ అర్థం చూడండి, ఎర్త్ అబ్జర్వేటరీ అంటున్నాను. సో భూమిని పరిశీలించే, భూమిపై ఉండే పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన శాటిలైట్ ని ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అంటారు. సో ఎర్త్ ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఒక ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అమెజానియా 1. సో ఏ భూమికి సంబంధించింది? సో బ్రెజిల్ దేశంలో ఉండే అడవులు ఏవైతే ఉంటాయో అటవీ పరిస్థితులకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి అధ్యయనం చేయడానికి బ్రెజిల్ కి సంబంధించిన శాటిలైట్ అమెజానియా 1 ని ఇస్రో ఈరోజు PSLV C51 రాకెట్ లో పంపించింది. సో ఇది ప్రైమ్ శాటిలైట్, చాలా ఇంపార్టెంట్. అమెజానియా శాటిలైట్ బ్రెజిల్లోని పరిస్థితులను అధ్యయనం చేయడానికి, బ్రెజిల్ ప్రభుత్వానికి సహకారం చేయడానికి ఈరోజు ఇస్రో చేసిన ప్రయోగం. అండ్ ఇంకొకటి, ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోండి. సో ఇదొక 1 శాటిలైట్, ప్రైమ్ శాటిలైట్. దీంతో పాటు 18 చిన్న చిన్న శాటిలైట్ కూడా పంపించారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మాత్రం అమెజానియా శాటిలైట్. దీని యొక్క బరువు ఎంత అంటే 637 kgs అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ బేసిక్ డేటా సరిపోతుంది అమెజానియా 1 శాటిలైట్ సంబంధించి. సో బ్రెజిల్ ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది ఇస్రో అన్నట్టు. అండ్ మిగిలిన శాటిలైట్స్ ఉంటాయి కదా, సో ఆ 18 శాటిలైట్స్ కూడా మనకు అవసరం లేదు. అందులో ముఖ్యంగా ఇన్ స్పేస్ కి సంబంధించి ఇటీవల ఇన్ స్పేస్ అనే ప్రోగ్రాం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ తరచూ వార్తలు నిలుస్తోంది. సో 2020 సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 20 to 30 టైమ్స్ మనం ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ గురించి రిపీట్ చేస్తూనే ఉన్నాం. సో ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి అంటారు? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఎందుకోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అంటే, ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో, అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సాధిస్తున్న రికార్డులు, ఘనతలు ఏ దేశం కూడా సాధించలేదు. అలాంటి అద్భుతమైన సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో ఏదైతే ఉంటుందో దానికి మరింత చేయూత ఇవ్వాలి, అంతరిక్ష రంగంలో మరిన్ని రికార్డులు, మరిన్ని ఫలితాలు సాధించాలని ప్రైవేట్ స్టార్టప్ సంస్థలకి కూడా ప్రోత్సాహం ఇవ్వాలి, ఇందులో ప్రైవేట్ సంస్థలను కూడా కలుపుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఇస్రో ప్రారంభించింది ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ లో భాగంగా ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఇటీవల చాలా సంస్థలు వార్తలు నిలుస్తున్నాయి. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ కానివ్వండి, స్పేస్ స్కిడ్స్ సంస్థ కానివ్వండి, పిక్సెల్ సంస్థ కానివ్వండి, తరచూ మనం చర్చించుకుంటున్న టాపిక్స్ ఇవన్నీ కూడా. సో అలా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి?
ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఇస్రో ప్రోత్సహిస్తుంది. లాంచ్ ప్యాడ్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, వాటిని లాంచ్ చేయడం కానివ్వండి. సో అలా ఇస్రోకి మరింత ప్రోత్సాహం కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి ఇన్స్పేస్ లో భాగంగా ఈ రోజు భారతదేశంలోని కొన్ని ప్రైవేట్ సంస్థలని అంతరిక్ష పరిశోధన చేస్తున్న ప్రైవేట్ సంస్థలు ఒకటి ఎగ్జాంపుల్ మనకి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ సంస్థ. సో పిక్సెల్ సంస్థ గుర్తుంచుకోండి, పిక్సెల్ సంస్థ వారు రూపకల్పన చేసిన ఆనంద్ శాటిలైట్ అండ్ సెకండ్ శాటిలైట్. ఇంకోటి ఏంటంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అంతరిక్ష సంస్థ అదేంటి మనకి స్పేస్ కిడ్స్ సంస్థ. వీరు తయారు చేసిన సతీష్ ధవన్ శాటిలైట్. సో ఈ రెండు శాటిలైట్లు మరియు దీంతో పాటు కొన్ని యూనివర్సిటీ శాటిలైట్, ఎగ్జాంపుల్ శ్రీ శక్తి యూనివర్సిటీ శాటిలైట్ అని చెప్పాను, శ్రీ శక్తి శాట్ అండ్ యూనిటీ శాట్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రైవేట్ శాటిలైట్లను కూడా ఇస్రో పంపించింది. చాలా ఇంపార్టెంట్. అలా ప్రైవేట్ శాటిలైట్ల కోసం ప్రత్యేకంగా ఇస్రో చేసిన ప్రయోగం PSLV C-15 అనుకోవచ్చు. సో అలా అమెజానియా 1 మరియు వీటిని గుర్తుంచుకోండి. అండ్ దాంతో పాటు మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ వారి ఆధ్వర్యంలోని 14 శాటిలైట్. సో టోటల్ గా 1+18 శాటిలైట్లను పంపించింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ PSLV C-51 ప్రయోగంలో ఇస్రో నింగిలోకి ఏమేమి పంపించింది అంటే ఒకటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిక్చర్ ఫోటోని, ఒక ఇమేజ్ ని, అండ్ నరేంద్ర మోదీ గారి టైటిల్ పేరుని, తన పేరు నరేంద్ర మోదీ గారు, సో తన యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో తన యొక్క పిక్చర్ ఉంటుంది కదా ఒక ఫోటో, అండ్ దాని కింద ఒక ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసి ఉంచిన ఒక స్లోగన్ ఆత్మ నిర్భర్ మిషన్. సో ప్రస్తుతం ఆత్మ నిర్భరత అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఒక హిందీ పదం అని లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం. సో అలా ఆత్మనిర్భరత, స్వావలంబన సాధించడం, ఇటీవల తరచూ మనం చర్చించుకునే పదాలు ఏంటంటే ఆత్మనిర్భరత, వోకల్ ఫర్ లోకల్, చాలా ఇంపార్టెంట్, స్వదేశీ పరిస్థితులను ప్రోత్సహించే వోకల్ ఫర్ లోకల్. సో అలా ఆత్మనిర్భర్ మిషన్ అనే స్లోగన్, భారత ప్రధాని పేరు, భారత ప్రధాని యొక్క ఇమేజ్ ఫోటో, మరియు దీంతో పాటు భగవద్గీత పుస్తకాన్ని కూడా పంపించింది ఇస్రో. సో చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే భారతదేశంలో మొట్టమొదటిసారి భగవద్గీత పుస్తకాన్ని ఏ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపించింది, అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో అంటారు, PSLV C-51. మరియు మోదీ గారితో పాటు దాదాపు 25,000 మంది పేర్లను కూడా ఒక జాబితా, ఒక లిస్టును కూడా పంపించడం జరిగింది ఇస్రో ఈ రాకెట్ ప్రయోగంలో భాగంగా. సో ఆ 25,000 మందిలో కూడా దాదాపు విదేశీయుల పేర్లు కూడా ఉన్నాయి. దాదాపు 1000 పేర్ల విదేశీయుల పేర్లు అంటే ప్రముఖ వ్యక్తులు, మరియు దాంతో పాటు చెన్నైకి సంబంధించి కొంతమంది విద్యార్థుల పేర్లు అండ్ భారతదేశంలో ప్రముఖ వ్యక్తుల పేర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక లెటర్ ప్యాడ్ తయారు చేసేసి అందులో పేర్లన్నిటి కూడా నింగిలోకి పంపించారు, ఒక జ్ఞాపకం అన్నట్టు. సో అలా ఇవన్నిటి యొక్క ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. ఇప్పటివరకు చూడండి ప్రపంచంలోని చాలా దేశాలకు సంబంధించి, ముఖ్యంగా నాసా కానివ్వండి, జాక్సా కానివ్వండి, జపాన్ సంబంధించి వీరు చేసిన ప్రయోగాల్లో బైబిల్ని కూడా పంపించారు. అలాంటిది భారతదేశం నుండి భగవద్గీతని కూడా పంపించిన ప్రయోగము PSLV C-51. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అమెజానియా 1 బ్రెజిల్ కి సంబంధించి, మరియు ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన శాటిలైట్, అందులో ముఖ్యంగా ఆనంద్ అండ్ సతీష్ ధవన్ గుర్తుంచుకోండి. శ్రీ శక్తి శాట్, యూనిటీ శాట్ వీటి గురించి అడగకపోవచ్చు. మరియు దాంతో పాటు ఇక్కడ ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారి ఇమేజ్. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రధాని యొక్క పిక్చర్ ని కూడా పంపించడం జరిగింది. సో తన పేరు మరియు ఇవన్నీ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇస్రో ఎప్పుడైనా కూడా నెక్స్ట్ చేసే ప్రయోగానికి సంబంధించి ఈ ప్రయోగం చేసిన తర్వాత అధికారికంగా సమాచారం ఇస్తుంది. అంటే ఈరోజు PSLV C-51 ప్రయోగం అయింది కదా, సో నెక్స్ట్ చేయబోయే లాంచింగ్ ఏంటి అని చెప్పేసి ఈరోజు ఇస్రో అధికారికంగా చెప్పడం జరిగింది. ఆ ప్రయోగం ఏంటంటే GISAT 1 ఏ రాకెట్ ప్రయోగం అంటారో, సో మనకి GSLV F-10 రాకెట్ ప్రయోగము మనకి మార్చ్ ఎండ్ లేదా ఏప్రిల్ 1st వీక్ లో చేయబోతున్నారని చెప్పేసి ఇస్రో చెప్పిన ప్రకటన ఈ రోజు వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా చూడండి, యాక్చువల్గా GISAT ప్రయోగాన్ని ఇస్రో లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరం మార్చ్ 5వ తేదీనే ముగించాల్సింది, ప్రయోగం చేయాల్సింది. కాకపోతే కరోనా విజృంభణ ప్రారంభమైన పరిస్థితులు మనం దేశవ్యాప్తంగా కూడా మార్చి నెలలో చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. మార్చి 22 తారీఖు నుండి మనమందరం దేశవ్యాప్తంగా కూడా జనతా కర్ఫ్యూ, మార్చి 24వ తేదీ 2020 నుండి
దేశమంతా లాక్డౌన్. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కరోనా పరిస్థితుల కాలంలో జరిగిన జాప్యం కారణంగా ఈ GISAT ప్రయోగం ఏదైతే ఉంటుందో GISAT 1 ప్రయోగము GSLV F10 రాకెట్ ప్రయోగాన్ని 2021 మార్చ్ ఎండింగ్ లో కానీ లేదా ఏప్రిల్ ప్రారంభంలో కానీ చేయబోతున్నామని చెప్పేసి ఇస్రో చెప్పిన అధికారిక ప్రకటన ఈరోజు వార్తల్లో నిలిచింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. మనం మార్చి మాసంలో నెక్స్ట్ ప్రయోగం గురించి దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఏమేమి చేయబోతుంది ఇస్రో అన్ని కూడా వార్తలు నిలుస్తున్న కొద్దీ చూద్దాం. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇస్రో తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల ఇస్రోకి సంబంధించి చైర్మన్ ఇస్రో చీఫ్ ప్రస్తుతం శివన్ గారి పదవీ కాలం పొడిగింపు అంశము, మరియు ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నూతన కేంద్రాలు బెంగళూరు పీనియా కేంద్రంగా కానివ్వండి, మరియు ఇస్రో ఆధ్వర్యంలో వార్తలు నిలిచిన ఇటీవల ఒప్పందాలు. ఎగ్జాంపుల్ చూడండి, ఇస్రో మన స్వదేశీ మ్యాప్లను రూపకల్పన చేయాలి, మన మ్యాప్స్ మనకే ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక అంశం. సో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు మ్యాప్ మై ఇండియా సంస్థ భారతదేశంలో డిజిటల్ మ్యాప్లను నిర్వహించే సంస్థ, వీటి మధ్య కుదిరిన ఒప్పందం కానివ్వండి, ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇస్రో ఇటీవల స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇస్రో లాంచ్ ప్యాడ్ అంటేనే మనకు నెల్లూరులోని శ్రీహరికోట గుర్తుకు రావాలి. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర పట్టణంలో, తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో వారు ఒక సర్వే చేశారు సెకండ్ లాంచ్ ప్యాడ్ కోసం. ఆ అంశాన్ని కూడా చూస్తాం. సో ఇవన్నీ అంశాలు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా. ఈరోజు PSLV C-51 ప్రయోగం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు గగనతలానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి విన్యాసాలు. సో దీనికి సంబంధించి ఒక చిన్న హిస్టరీ చూద్దాం. సో మనకు ఫిబ్రవరి 14, 2019 భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే, ఒక చీకటి రోజు అనుకోవచ్చు. CRPF జవాన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF జవాన్లు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పుల్వామా దాడి CRPF జవాన్లు చాలా మంది అమరవీరులయ్యారు. సో అలాంటి అమరవీరులైన ఒక బ్లాక్ డే. ఆ తర్వాత దీనికి కారణం పాకిస్తాన్ తీవ్రవాదులు అని చెప్పేసి భారత్ తెలుసుకుంది. వెంటనే ఫిబ్రవరి 26, 2019 సంవత్సరం మనం ప్రతిచర్యను కూడా చేసాం, మనం సమాధానం కూడా ధీటుగా ఇచ్చాం పాకిస్తాన్కి. అదేంటి? సో ఫిబ్రవరి 26, 2019 సంవత్సరం బాలాకోట్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకాట్ అనే ఒక ప్రాంతం పైన మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. చాలా ఇంపార్టెంట్. దాదాపు 300కు పై చిలుకు పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చామని చెప్పేసి భారత ప్రభుత్వం రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరు చావలేదు, అక్కడ కొన్ని చెట్లు మాత్రం కాలిపోయాయని చెప్పేసి సమర్థించుకుంటూ వచ్చింది. ఇటీవల లాస్ట్ 1 month బ్యాక్ మీకు చెప్పాను, పాకిస్తాన్ మాజీ మంత్రి, రక్షణ శాఖ మంత్రి ఒక కీలకమైన సమాచారం ఇచ్చాడు. సో బాలాకోట్ ఘటన ఏదైతే ఉంటుందో, భారత ప్రభుత్వం చేసిన బాలాకోట్ ఘటనలో 300 మంది కాదు 500 మందికి పైచిలకు చనిపోయారని చెప్పేసి పాకిస్తాన్ సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి చెప్పారు. అలాంటి బాలాకోట్ ఘటన ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 26, 2019. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో దాని జ్ఞాపకార్థం 2 సంవత్సరాలు అయింది కదా. సో బాలాకోట్ విజయానికి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ జ్ఞాపకార్థం సో భారత వైమానిక దళం, ప్రస్తుతం భారత వైమానిక చీఫ్ ఎవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? RKS భదౌరియా గారి సూచనల మేరకు ఈ రోజు, సో ముఖ్యంగా ఏంటంటే నిన్నటి రోజు ముగిసినాయి. సో నిన్న శనివారం రోజున ఫిబ్రవరి 27వ తేదీ 2021 సంవత్సరం రాజస్థాన్, ముఖ్యంగా తార్ ఎడారి ప్రాంతాన్ని గుర్తుంచుకోండి. తార్ ఎడారి ప్రాంతంలో ఒక మాక్ డ్రిల్ అని గుర్తుంచుకోండి, లేకపోతే సేమ్ విన్యాసాలు. ఎలాంటి విన్యాసాలు అంటే మనం బాలాకోట్ ఘటన విషయంలో బాలాకోట్ ప్రాంతం పైన ఎలా అయితే వైమానిక దాడిని చేశామో వారందరు పైలట్స్, ఆ పైలట్స్ మరియు ఏవైతే ఫ్లైట్స్, ఏవైతే యుద్ధ విమానాలు అప్పుడు పార్టిసిపేట్ చేశాయో బాలాకోట్ ఘటన విషయంలో, వాటన్నిటిని కూడా మరొకసారి విన్యాసాలు చేసడం జరిగింది తార్ ఎడారి ప్రాంతంలో. ఏ రకంగా మేము బాలాకోట్ పైన దాడి చేశాము, అలాంటి దాడిని ఇక్కడ ఒక డమ్మీ లక్ష్యాన్ని చెప్పారన్నట్టు. సో తార్ ఎడారి ప్రాంతంలో ఒక నిర్దేశిత లక్ష్యం, అది మనం బాలాకోట్ ప్రాంతం అనుకోవాలి. ఆ ప్రాంతంలో ఏ రకంగా వైమానిక దాడి చేశాం, మన పైలట్లు అక్కడ పార్టిసిపేట్ చేసిన వారు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఒక ప్రత్యేక ఒక మాక్ డ్రిల్, ఒక విన్యాసాన్ని ఒక జ్ఞాపకార్థం చేయడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. సో ఇందులో స్క్వాడ్రన్ రాకెట్స్, సో స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు కానివ్వండి, మరియు స్పైస్ 2000 బాంబుల ప్రయోగం కూడా చేశారు. ఇవన్నీ కూడా అప్పుడు మనం బాలాకోట్ పైన పేల్చిపారేసినాం అన్నట్టు. సో అదొకటి సేమ్ అలాంటి ఒక విన్యాసాలు సేమ్ బాలాకోట్ ఘటనకి నిజరూపం లాగానే ఇక్కడ ఒక మాక్ డ్రిల్ విన్యాసాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిన్నటి రోజు చేశారు. ఎక్కడ అంటారు? తార్ ఎడారి ప్రాంతంలో. ఇదొకటి ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ సో రక్షణ రంగానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఒక ప్రత్యేక మొబైల్ యాప్ సాయి యాప్, సెక్యూర్డ్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్, సెక్యూర్డ్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ముఖ్యంగా మన భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి, ముఖ్యంగా సైన్యానికి సంబంధించి, అది ఏ సైన్యమైనా సరే, త్రివిధ దళాలు, ఇండియన్ నేవీ అయినా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయినా, ఇండియన్ ఆర్మీ అయినా, సో సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. ఎక్కడెక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయి, ఆ సైనిక స్థావరంలో ఎంతమంది సైనికులు ఉన్నారు, ఇలాంటివి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా శత్రు దేశాలకు తెలియవద్దు. అందుకోసం అని చెప్పేసి మనం సెక్యూరిటీ సంబంధిత అంశాలను కూడా చాలా పరిగణలోకి తీసుకుంటుంది రక్షణ శాఖ. సో ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటీవల చూడండి, చైనాకి సంబంధించిన చాలా యాప్లు, ముఖ్యంగా టిక్ టాకే కానివ్వండి, చాలా వరకు కూడా మనకు క్యామ్ స్కానర్ లాంటివి కూడా చూడండి, ముఖ్యంగా మన సమాచార దోపిడీ జరుగుతుంది. సో మన డేటాకి ప్రైవసీ ఉండట్లే అని చెప్పేసి ప్రైవసీ లోపం, దేశ భద్రత అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని చాలా యాప్ల పైన భారత ప్రభుత్వం శాశ్వత నిషేధాన్ని వేసింది. ఏ చట్టాన్ని అనుసరించి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఇయర్ సెక్షన్ 69A అనే సెక్షన్ ఆధారంగా, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A. సో ఆ చట్టాన్ని అనుసరించి మనం యాప్ల పైన నిషేధాన్ని విధిస్తున్నాం. అండ్ లాస్ట్ 1.5 month నుండి చూడండి, ప్రస్తుతం వాట్సాప్ వివాదం చూస్తున్నాం మనం. వాట్సాప్ కి సంబంధించి డాటా ప్రైవసీ ఉండదు, సమాచార గోప్యత లేనప్పుడు వాట్సాప్ ఎందుకని చెప్పేసి ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ఎగ్జిట్ అవుతున్నారు. దానికి వాట్సాప్ కూడా సమాధానాలు చెప్తూనే ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో సైన్యం చాలా మంది వాట్సాప్ వాడుతూ ఉంటారు, ఇంట్లో వీడియో కాల్ చేయడం కానీ, వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడుకోవడానికి, ఫేస్బుక్ మరియు వాట్సాప్, వీటి ద్వారా కూడా ఎక్కువగా కూడా హనీ ట్రాపింగ్ జరుగుతుంది. హనీ ట్రాపింగ్ అంటే శత్రు దేశాలకి సంబంధించి మన ఆర్మీని బలవంతంగా, ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒక ఎర చూపించి వారిని లోబర్చుకోవడం అన్నట్టు. సో ఇలాంటివి కూడా మనం చాలాసార్లు చూస్తాం. సో ఇలాంటి అన్ని పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని సైన్యానికి సంబంధించి ప్రత్యేకంగా వాట్సాప్ కి దీటుగా ఒక మొబైల్ అప్లికేషన్ ఉండాలని చెప్పేసి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ఆ మొబైల్ అప్లికేషన్ పేరు సెక్యూర్డ్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ సాయి. ఎవరి కోసం? త్రివిధ దళాలు, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి. సో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నావీకి సంబంధించి వారికి వాట్సాప్ సౌకర్యాలు ఏవైతే ఉంటాయో మన పూర్తి స్వదేశీ విధానంతో తయారు చేయబడిన ఒక యాప్ని తీసుకొచ్చింది రక్షణ శాఖ. సో ఇటీవల చాలా వరకు చూడండి, భారత ప్రధాని కూడా స్వదేశీ విధానానికి ప్రోత్సాహం ఇవ్వండి, స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలని చెప్పేసి యాప్ల విషయంలో కూడా మన దేశ అవసరాలను తీర్చే యాప్లను మనమే సృష్టించాలని చెప్పేసి టెక్నాలజీ పర్సన్స్ అందరికీ కూడా ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వేశారు. అందులో విజేతలు కూడా వార్తలు నిలిచారు, అవన్నీ మనం చూసాం. ఆ ఎవరైతే మంచి యాప్లను రూపకల్పన చేస్తారో వారికి భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తుంది అని చెప్పారు. సో అలా ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో భాగంగా చాలా యాప్స్ వస్తున్నాయి. ఈ రోజు ఆర్మీ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ వార్తలో నిలిచింది. అండ్ ఇటీవల చూడండి, కూ యాప్, పూర్తి స్వదేశీ యాప్, దేనికి దీటుగా? మనకి ట్విట్టర్కి దీటుగా. అండ్ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సందేశ్ యాప్, సందేశ్ దేనికి దీటుగా? వాట్సాప్ కి దీటుగా. ఆర్మీ కోసం ఎక్స్క్లూజివ్, త్రివిధ దళాలకి ఎక్స్క్లూజివ్గా సాయి యాప్ ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2 అంశాలతో వార్తలు నిలిచారు. ఒకటి, సెరావీక్ పురస్కారాన్ని సాధించి, సెరావీక్ ప్రతిష్టాత్మక పురస్కారం భారత ప్రధాని ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, సెకండ్, ఇండియా టాయ్ ఫేర్ 2021 వార్తలు నిలిచింది. 2 అంశాలకి సంబంధించి కూడా భారత ప్రధాని వార్తలు నిలిచారు. సో ఫస్ట్ సెరావీక్ అంటే ఏంటో చూద్దాం. సెరావీక్ అనేది ఒక సంస్థ, ప్రపంచంలో గుర్తింపు పొందిన సంస్థ, IHS మార్కెట్. IHS మార్కెట్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, IHS మార్కెట్. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది అంటే లండన్, UK కేంద్రంగా పనిచేస్తున్న IHS మార్కెట్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మక సమ్మిట్, అదేంటంటే అంతర్జాతీయ ఇంధన సదస్సు 2021 జరగబోతోంది. మార్చ్ 1వ తేదీ నుండి మార్చ్ 5వ తేదీ వరకు. ఈ కాలాన్ని ఏమంటామంటే మనం సెరావీక్ గా పిలుస్తున్నాం. సో సెరావీక్, CERAWEEK, సెరావీక్ అంటే ఏంటి? అంతర్జాతీయ ఇంధన సదస్సు. మార్చ్ 1వ తేదీ, రేపటి నుండి ప్రారంభమవుతుంది. మార్చ్ 1వ తేదీ నుండి మార్చ్ 5వ తేదీ వరకు. ఏ సంస్థ ఆధ్వర్యంలో? IHS మార్కెట్. ఈ సదస్సు, సో గ్లోబల్ ఎనర్జీ సమ్మిట్ 2021, ఈ సదస్సుకి సంబంధించి ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో పర్యావరణ సంబంధిత అంశాలు, ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి
పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుకుంటూ మన అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి నవీన విధానాన్ని ప్రతి దేశానికి సంబంధించి కొంతమంది ప్రతినిధులు చర్చిస్తారు. అలా మార్చి 1వ తేదీ నుండి ప్రపంచ ఇంధనానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఒక సదస్సు జరగబోతోంది. ఆ సదస్సులో భారత ప్రధాని కూడా ప్రసంగించబోతున్నారు. ఈ సదస్సు ఈ 1 వీక్ దాదాపు 5 డేస్ కదా, మార్చి 1వ తేదీ నుండి 5 రోజులు ఇది జరిగేది ఏదైతే ఉందో మార్చి 5th వరకు ఆ సదస్సు వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ జరుగుతుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డుని ప్రదానం చేస్తోంది IHS మార్కెట్ అనే సంస్థ. అంటే ఏంటి? అంతర్జాతీయ ఇంధన పర్యావరణ నాయకత్వ పురస్కారాన్ని సాధించబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అంటే ఇంధన వనరులకు సంబంధించి మనం తీసుకునే ప్రికాషన్సే కానివ్వండి, మన అవసరాలు ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి పర్యావరణాన్ని ఏ రకంగా మనం సంరక్షించాలి, పర్యావరణాన్ని చెడగొట్టకుండా మన యొక్క ఇంధన అవసరాలు ఏ రకంగా తీర్చుకోవాలి, రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క సౌకర్యాలు ఏంటి, ఏ రకంగా మనం మన అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి అలా ప్రపంచ ఇంధన సదస్సులో భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సాధిస్తున్న ఘనతలు గుర్తుంచుకొని ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి ఇవ్వబోతున్నారు. IHS మార్కెట్ అనే ఒక సంస్థ సెరావీక్ కార్యక్రమం అంతర్జాతీయ ఇంధన సదస్సులో భాగంగా ఇందులో ప్రపంచ ప్రతినిధులు చాలా మంది కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఇండియన్ టాయ్ ఫేర్ 2021 చెప్తున్నాను. ఇటీవల ఆల్మోస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ దానికి సంబంధించి వెబ్సైట్ లాంచింగ్ కూడా జరిగిందన్నాను. 3 మంత్రిత్వ శాఖల గురించి చెప్పాను. సో ఇండియన్ టాయ్ ఫేర్ అంటున్నాను. ఇండియన్ టాయ్ ఫేర్ 2021. సో భారతదేశంలో బొమ్మల ఉత్సవం అన్నట్టు, అంతే సింపుల్ గా. ఇటీవల కాలంలో చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ తన మనసులోని మాట చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏమని చెప్పారు? సో ప్రస్తుతం ప్రపంచ బొమ్మల ఉత్పత్తి వాటాలో భారతదేశం నుండి ఉత్పత్తి అయ్యే బొమ్మలు అనేవి చాలా మినిమంగా ఉన్నాయి, అసలు నెగ్లిజిబుల్గా ఉన్నాయి. ప్రపంచంలో బొమ్మల ఉత్పత్తిలో మనం ఎందుకు అసలు సాధించలేకపోతున్నాం? మనకు కావాల్సిన బొమ్మలు, మన దేశంలో ఇంత జనాభా ఉన్నారు, ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లల కోసం చిన్నతనంలో కొనుగోలు చేసే బొమ్మలను కూడా చైనా వారు తయారు చేసిన బొమ్మలపైన ఆధారపడుతున్నాం. అలాంటి మన అవసరాలు మనం తీర్చుకోలేమా అని చెప్పేసి బొమ్మల ఉత్పత్తికి భారతదేశ ప్రభుత్వం ఇటీవల చాలా ప్రోత్సాహకలిస్తున్నాయి. సో ఈ ఇండియన్ టాయ్ ఫెస్టివల్ కి థీమ్ కూడా వోకల్ ఫర్ లోకల్, పూర్తి స్వదేశీ పద్ధతుల్లో బొమ్మలను తయారు చేయండి. ప్లాస్టిక్ లేని బొమ్మలు, అందులో కూడా చేతి వృత్తుల ఆధారంగా తయారు చేసే బొమ్మలను ప్రోత్సహించండి అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఇండియన్ టాయ్ ఫేర్ కార్యక్రమాన్ని నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఒక ప్రతిష్టాత్మక, దేశంలోనే మొట్టమొదటి బొమ్మల వేడుక అనొచ్చు. సో అలా దేశవ్యాప్తంగా కూడా కొన్ని చేతి వృత్తుల ఆధారంగా, ఎగ్జాంపుల్ చెన్నపట్న టాయ్సే కానివ్వండి, మన దగ్గర తెలుగు ప్రాంతాల్లో జరిగే కొండపల్లి బొమ్మలు కానివ్వండి, నిర్మల్ బొమ్మలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ చేస్తారన్నట్టు. సో ఇందులో భారత ప్రధాని ఏం చెప్పారంటే టాయ్ టూరిజం, సో బొమ్మల పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. ప్రపంచానికి కావాల్సిన బొమ్మల అవసరాన్ని మనం తీర్చే స్థాయికి అతి త్వరలో రావాలి. ఈరోజు మనం మేక్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ కోసం ప్రయత్నించాలని చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా బొమ్మల ఉత్పత్తికి సంబంధించి రసాయనాలు లేని పూర్తి సేంద్రియ పద్ధతిలో బొమ్మలు తయారు చేయమని. అంటే ఏంటంటే రసాయనం అంటేనే చాలా కెమికల్స్ ఉంటాయి, రంగులు, వార్నిషెస్ కానివ్వండి, కెమికల్స్ కూడిన. చిన్నతనంలో బొమ్మలు ఆడుకునేటప్పుడు ఏంటంటే పిల్లలు నోట్లో పెట్టుకుంటారు, వారికి కూడా హాని కలగొద్దు. అండ్ ఇటీవల కాలంలో చూడండి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసే ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు ప్రోత్సాహం? చేతి వృత్తుల ఆధారంగా పనిచేసే వారు కానివ్వండి, లేదంటే జాగ్రఫికల్ ఇండికేషన్, ఒక భౌగోళిక ప్రాంతం ఆధారంగా ప్రత్యేక బొమ్మలు ఉన్నాయనుకోండి, వారికి కూడా పూర్తిగా క్వాలిటీ కంట్రోల్ విషయంలో కూడా ఎగ్జంప్షన్ ఇస్తామని చెప్పారు. అలా బొమ్మల ఉత్పత్తికి ప్రస్తుతం భారత ప్రభుత్వం పెద్ద ప్రోత్సాహం ఇస్తోంది. అలాంటి ఒక టాయ్ ఫేర్ ని ప్రారంభించారు నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఒకటి సెరావీక్ పురస్కారాన్ని సాధించారు, మరియు రెండవది బొమ్మల ఉత్పత్తికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే ఇండియన్ టాయ్ ఫేర్ న్యూఢిల్లీ వేదిక జరిగే కార్యక్రమాన్ని ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా. అండ్ నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. సో నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, ఇటీవల కేంద్ర ఎన్నికల
ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 కొన్ని ఆర్టికల్స్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఆర్టికల్ 326 అంటే మనకు ఓటు హక్కును ప్రసాదించే రాజ్యాంగ హక్కు. సునీల్ అరోరా గారు ప్రస్తుతం భారతదేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సునీల్ అరోరా గారు రానున్న 5 అసెంబ్లీ ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించారు. అందులో 5 అసెంబ్లీలో ఒకటి కేంద్రపాలిత ప్రాంతం ఉంది, ఒకటేమో మనకి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అండ్ అస్సాం ప్రస్తుతం సర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి, ఇక్కడేమో మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్. సో అక్కడ 8 విడతలు జరుగుతాయి. అండ్ అస్సాం 3 విడతలు సర్బానంద్ సోనోవాల్ గారు. మరియు తమిళనాడు ఎడప్పాడి పళనిస్వామి ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ప్రభుత్వం ఉంది, ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం తమిళనాడు. సో తమిళనాడులో సింగిల్ ఫేజ్ లో జరుగుతాయి. అండ్ కేరళ విజయన్ గారు. సో మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించి 1 విడతలో జరుగుతాయి ఎన్నికలు. సో ఈ రకంగా 4 అసెంబ్లీలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఈ 5 అసెంబ్లీ ప్రాంతాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మే 2వ తేదీన మనకి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ 5 అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి మనకి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఉంటాయి. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అంటే ఎన్నికలను ఏ రకంగా నిర్వహించాలని చెప్పేసి నిబంధనలు ఉంటాయి అన్నట్టు. 1961 నిబంధనలు. మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఇంపార్టెంటే. అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 అంటే నియమ నిబంధనలు, ఏ రకంగా ఓటర్కి ఎలాంటి అవసరాలు ఇవ్వాలని చెప్పేసి. సో ఇటీవల మనం ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ సో ఓటర్ కార్డ్స్ అంటేనే పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ కి ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం న్యాయశాఖకి ఒక లేఖ రాసింది. నవంబర్ 27, 2020 సంవత్సరం. ఆ టాపిక్ మొత్తాన్ని మనం ఆ రోజున చర్చించుకున్నాం. సో ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఈటీపీబీఎస్ అంటాం. అంటే ఏంటంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఉంటారు. సో దేశం బయట ఉండే ఎన్ఆర్ఐలు ఎవరు ఉంటారు, వారు ఓటు హక్కు కలిగి ఉంటారు కదా. సో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఒక పండుగలో దేశం నుండి దూరంగా ఉన్న వారికి కూడా పోస్టల్ సౌకర్యాలు కల్పించాలి. ఆ పోస్టల్ సౌకర్యాలు ఏంటి, ఇంటర్నెట్ ఆధారంగా కల్పించాలని చెప్పేసి ఒక లేఖ రాశారు. సో ఆ లేఖకి సమాధానంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరానికి మాత్రం ఈ 5 అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ని అమలు చేయమని ఈరోజు మరొక అంశాన్ని. అంటే ఏంటంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏదైతే ఉంటుందో వారికి పోలింగ్ కేంద్రం ఉంటుందో అక్కడ మాత్రమే మనం ఓటు వేయాలి. ఎక్కడైతే మన ఓటర్ కార్డు ఉందో అక్కడ వేయాలి. సో దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ విధానాన్ని తీసుకురావాలనుకున్నారు, కానీ ఈ విధానాన్ని ఇప్పుడే అమలు చేయమని చెప్పేసి మరొక అంశాన్ని చెప్పారు. మనందరికీ తెలుసు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 60 పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థ గురించి ఉంటుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థ ఎవరికి ఉంది అంటే ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి కానివ్వండి, విధి నిర్వహణలో ఉండే టీచర్లకు కానివ్వండి, వారికి ఓటు ఉంటుంది. ఎలా ఉంటుంది, ఆ లెటర్ ఉంటుంది కదా. సో లెటర్ రూపంలో ఓటును పోస్ట్ చేస్తారు అన్నట్టు. కానీ దేశం బయట ఉండేవారు లెటర్ని పోస్ట్ చేయరు కదా. వారి కోసం ఇంటర్నెట్ ఆధారంగా ఆ ఓటర్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరికైతే ఓటు వేయాలనుకుంటామో ఆ ఓటు వేస్ట్ క్యాష్ చేసేసి పంపించడం అన్నట్టు. సో అలా ఈ సంవత్సరం మాత్రం దేశం బయట ఉండే ఎన్ఆర్ఐలకు ఎలాంటి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఉండదని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ రానున్న 5 అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచిన ఒప్పందం. భారతదేశంలోని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ నోయిడా, ఉత్తరప్రదేశ్. సో నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న భారతదేశంలోని ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నిర్వహణ నియంత్రణ చేస్తున్న సంస్థ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది సంస్థ? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మన్సుఖ్ మాండవీయ గారు. సో భారతదేశంలో ఇన్లాండ్ వాటర్వేస్ కోసం ఉద్దేశించబడిన ఒక సంస్థకి మరియు సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ MOL ఏషియా ఓషియానియా అనే సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ
సింగపూర్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎల్పిజి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉద్దేశించబడింది. ఎల్పిజి అంటే ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రవాణాకి సంబంధించి భారతదేశంలోని 2 జాతీయ నీటి మార్గాలు వార్తలు నిలిచాయి. ఒకటి నేషనల్ వాటర్వే 1, నేషనల్ వాటర్వే 2 మార్గాలు అంటే నీటి మార్గాల ద్వారా ఎల్పిజి రవాణా కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందము ఈరోజు వార్తలు ఇచ్చింది ఈ 2 సంస్థలు, గుర్తుంచుకోండి. సో భారతదేశానికి సంబంధించి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ మరియు సింగపూర్కి సంబంధించి MOL ఏషియా ఓషియాని అనే సంస్థ మధ్య కూడిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఎల్పిజి ట్రాన్స్పోర్టేషన్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రవాణాకి సంబంధించి ఏ జాతీయ మార్గాల గుండా? సో నేషనల్ వాటర్వే 1, నేషనల్ వాటర్వే 2. నేషనల్ వాటర్వే 1 అంటే ఏంటి? మనం జాగ్రఫీలో నేర్చుకుంటారు మీరు. సో హల్దియా టు ప్రయాగ్రాజ్ వరకు ఉన్న జాతీయ మార్గం, నీటి జాతీయ మార్గం అన్నట్టు. అండ్ నేషనల్ వాటర్వే 2 ఎక్కడ నుండి? సాదియా టు దిబ్రూ, అస్సాం. సో అలా ఈ 2 జాతీయ మార్గాలు కూడా గుర్తుంచుకోండి. సో అలా నేషనల్ వాటర్ వేస్ అనేవి తరచూ ప్రశ్న అడుగుతున్నారు వీటికి సంబంధించి, ఎక్కడి నుండి ఎక్కడికి ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అని చెప్పేసి. ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో రహదారులు ఉంటాయి కదా, జాతీయ రహదారులు, రోడ్లు. సో దానికి సంబంధించి కన్సర్న్డ్ సంస్థ ఏంటి? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సేమ్ భారతదేశంలో నీటి మార్గాలకి సంబంధించి కూడా ఈ సంస్థ ఉంటుంది. సో నీటి మార్గాల కోసమేమో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో రోడ్డు మార్గాల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఉద్దేశాలు సేమ్ అన్నట్టు. సో అలా ఈ సంస్థకి మరియు ఈ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం ఎల్పిజి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉద్దేశించబడిన ఒప్పందం వార్తలు వచ్చింది. ఈ 2 వాటర్వేస్ కూడా గుర్తుంచుకోండి. అంటే ఈ 2 మార్గాల ద్వారా ఎల్పిజి రవాణా కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం ఈ 2 సంస్థల మధ్య కుదిరింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఒప్పందం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు సిడ్బీ బ్యాంక్కి మధ్య కుదిరిన ఒప్పందం. సో ఇటీవల సిడ్బీ బ్యాంక్ తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా చూడండి, సిడ్బీ ఏదైనా రాష్ట్రంతో ఒప్పందం వార్తలు నిలిచింది అనుకోండి, ఆ పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉంటుంది, ఇటీవల మనం చూసాం సిడ్బీ మహారాష్ట్ర, సిడ్బీ కర్ణాటక, సిడ్బీ తమిళనాడు అని చెప్పేసి, ఆ పర్టికులర్ స్టేట్లో సిడ్బీ ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగా రుణాలను మంజూరు చేస్తుంది అన్నట్టు. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో పరిశ్రమల రంగంలో కనుక చూస్తే 80% ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈ, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి, చాలా ఇంపార్టెంట్. సో అలా ఈ రోజు సిడ్బీ బ్యాంక్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. అంటే మీనింగ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ అభివృద్ధి కోసం ఈ సంస్థ ప్రత్యేక సహకారం ఇస్తున్నట్టు, కోఆపరేట్ చేస్తున్నట్టు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పై ఆధారపడే వారు ఎవరైతే ఉంటారో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి రుణాలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి అంశాల కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ సిడ్బీ అనగానే గుర్తుంచుకోండి, ఇటీవల తరచు మనం చర్చించుకుంటున్న పిఎం స్వనిధి. సో ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. సో ఎవరైతే ఉంటారో స్ట్రీట్ వెండర్స్ కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక కార్యక్రమం, దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమం, అందులో కూడా సిడ్బీ గురించి తరచు మనం చూస్తున్నాం. సో ఈరోజు సిడ్బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ఎంఎస్ఎంఈ అభివృద్ధి కోసం సిడ్బీ రాష్ట్రంలో సహకారం అందిస్తుంది, ప్రత్యేక రుణాలను మంజూరు చేస్తున్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు షీ టీమ్స్ మరొకసారి వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, ఘోరాలను దృష్టిలో ఉంచుకొని సో ఆ దాడులను పరిష్కరించాలి, ఈ క్రైమ్ రేట్ తగ్గించాలని చెప్పేసి మహిళల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను కండక్ట్ చేస్తున్నారు. సో షీ టీమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విమెన్ వింగ్, అంటే ముఖ్యంగా ఏంటంటే విమెన్ సెక్యూరిటీ వింగ్స్ ఉంటాయి కదా, షీ టీమ్స్ వారు. సో వారు ఒక అవగాహన నెంబర్ని ఇస్తున్నారు. ఎవరైనా మీరు ఆపదలో ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, సరిపోతుంది. ఇమీడియట్గా మీకు చుట్టుపక్కల ఉండే, దగ్గరలో ఉండే, దరిదాపులో ఉండే పోలీస్ స్టేషన్ నుండి సిబ్బంది వచ్చి కాపాడతారని చెప్పేసి ఆ నెంబర్ గుర్తుంచుకోండి, అదొకటి ఇంపార్టెంట్. సో అలా 9441669988. సో ఇది ఒకటి ఈరోజు ఒక వాట్సాప్ నెంబర్ని ఇచ్చారు మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో బయట ప్రాంతాల్లో సంచరించేవారు కానివ్వండి, ముఖ్యంగా వారి అవసరాల కోసం జాబ్ రీత్యా బయటికి వెళ్ళడం కానివ్వండి, వారు ఏమైనా ప్రమాదంలో ఉన్నా, వారిపైన ఏమైనా క్రైమ్ జరుగుతుంది ఆలోచించినా కూడా ఇమీడియట్గా దీనికి మెసేజ్ చేస్తారంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి షీ టీమ్స్ వారు ఎవరైతే ఉంటారో వారిని సంరక్షిస్తారు. సో అలా విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోని ఈ నెంబర్ ఈరోజు వార్తలో నిలిచింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేస్తూ
పనిచేస్తున్నారు. సో విమెన్స్ సేఫ్టీ వింగ్ అంటే ఏంటి, మహిళల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక టీమ్స్ అన్నట్టు. సో షీ టీమ్స్ అనుకోవచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఎవరైతే ఉంటారో ఈ నెంబర్ అనేది స్టోర్ చేసుకుంటే బెటర్ ఎప్పటికైనా కూడా. ఎందుకంటే అనుకోకుండా వచ్చే ఒక ఆపద క్రైమ్ అనేది వచ్చినప్పుడు ఈ నెంబర్కి జస్ట్ మనం కాల్ చేసినా వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా మనల్ని కాపాడడానికి పోలీసు వారు ఉన్నారని చెప్పేసి ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మైకేల్ సొమారే. ఈరోజు వార్తల్లో వ్యక్తులు మైకేల్ సొమారే వార్తలు నిలిచారు. మైకేల్ సొమారే. సో ఫాదర్ ఆఫ్ వన్ కంట్రీ అంటే ఆ దేశానికి జాతి పిత అన్నట్టు. సో ఏ దేశం అంటే పపువా న్యూ గినియా. సో యాక్చువల్ పపువా న్యూ గినియా దేశానికి జాతి పితగా పరిగణిస్తారని. అండ్ పపువా న్యూ గినియా దేశానికి మొట్టమొదటి ప్రధాని కూడా దాదాపు 17 సంవత్సరాలు పపువా న్యూ గినియా దేశానికి ప్రధానిగా కూడా విధులు నిర్వర్తించాడు. చరిత్ర ఉన్నంత కాలం ఆ ప్రాంతానికి సంబంధించి ఒక కీలక నేత, జాతిపిత ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు మైకేల్ సొమారే. యాక్చువల్గా 1975లో స్మాల్ హిస్టరీ అనుకోండి. 1975లో పపువా న్యూ గినియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా నుండి స్వాతంత్రం పొందింది. అలాంటి పపువా న్యూ గినియా స్వాతంత్రం పొందడంలో కీలక పాత్ర పోషించిన మైకేల్ సొమారే ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానిగా పీఠాన్ని అధిష్ఠించారు. ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. 17 సంవత్సరాలు అంటే ఆ చరిత్రలో, దేశ చరిత్రలో మాజీ ప్రధాని, దేశ జాతి పిత ఈరోజు మరణించారు మైకేల్ సొమారే. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు, నేరుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లిగియా నొరోహ్నా. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థ యుఎన్ఈపి ఉంటుంది కదా, ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. యుఎన్ఈపి కూడా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి ఏకైక రాష్ట్రం మరియు మొట్టమొదటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకుందని లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం. సో యుఎన్ఈపి హెడ్ క్వార్టర్ ఇక్కడ నైరోబి, కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. సో యుఎన్ఈపికి సంబంధించి మరొక అనుబంధ సంస్థ న్యూయార్క్ లో ఉంటుంది. సో యుఎన్ఈపి న్యూయార్క్ కేంద్రానికి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా నియమితులైన భారతీయ మహిళ ఎవరు అంటే లిగియా నొరోహ్నా. సో యుఎన్ఈపి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ సెక్రటరీ ఉంటారు కదా మనకి, ఎవరు ప్రస్తుతం ఆంటోనియో గ్యూటెరస్ గారు ఈరోజు ఉత్తర్వులు విడుదల చేశారు. సో అలా యుఎన్ఈపి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఈపి న్యూయార్క్ కేంద్రానికి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా ఈరోజు నియమితులైన భారతీయ మహిళ, ఒక ఆర్థికవేత్త, ఆర్థిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక మహిళ ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక కీలక పదవిలో నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. లిగియా నొరోహ్నా. పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఇప్పటివరకు ఈ పోస్ట్ ఏదైతే ఉంటుందో అంతమంది ఈ పోస్టులు ఎవరు ఉంటారో తను కూడా భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. తన పేరు సత్య త్రిపాఠి. తన తర్వాత ఈరోజు మరొక భారతీయ మహిళనే ఈరోజు ఈ నియామకం విషయంలో వార్తలు నిలిచారు. లిగియా నొరోహ్నా గుర్తుంచుకోండి. యుఎన్ఈపి న్యూయార్క్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గుర్తుంచుకోండి. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలో మరొక కీలకమైన పదవిలో భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్థికవేత్త నియమితులతో వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ నటేలియా వోడియానోవా. నటేలియాను గుర్తుంచుకోండి సరిపోతుంది. తను రష్యాకి సంబంధించి ఒక మోడర్న్, సూపర్ మోడర్న్. సో ఈరోజు నటేలియా వోడియానోవా ఒక కీలకమైన అంశంతో వార్తలు ఇచ్చారు. ఒక బ్రాండ్ అంబాసిడర్. సో దేనికి సంబంధించి అంటే యుఎన్స్ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ. ఈ పేరు గుర్తుంచుకోండి. యుఎన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి. సో యునైటెడ్ నేషన్స్ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ అనే ఒక సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూయార్క్. ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1965. ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించిన అంశాలపైన ఈ సంస్థ పర్యవేక్షణ చూసుకుంటుంది. సో మహిళలకు సంబంధించి సెక్సువల్గా కానివ్వండి, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా గైడ్లైన్స్ జారీ చేస్తున్నట్టు. సో అలా యుఎన్స్ సెక్సువల్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకి సంబంధించి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ సంస్థ యొక్క విధి విధానాలు, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంలో ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ కానివ్వండి, ఒక మోడర్న్స్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా పాపులర్గా ఉన్న ఫిగర్స్ ఎవరైతే ఉంటారో సచిన్ టెండూల్కర్ లాంటి వారు కానివ్వండి, ఇలాంటి వారిని అంబాసిడర్గా నియమిస్తారు. సో అలా ఈ సంస్థకి ఈరోజు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నటేలియా వోడియానోవా వార్తలు ఇచ్చారు. రష్యాకి సంబంధించి సూపర్ గ్లామర్, మనం ఏమంటారు మోడర్న్. సో మోడర్న్
ఈరోజు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఫ్యాషన్ రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక మోడర్న్ ఈరోజు ఒక బ్రాండ్ అంబాసిడర్గా వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు పాండియన్ గారు వార్తల్లో నిలిచారు. యాక్చువల్లీ పేరు పాండియన్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కమ్యూనిస్ట్ దిగ్గజం. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కమ్యూనిస్ట్ దిగ్గజం అంటున్నాను. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశ చరిత్రలోనే గుర్తింపు పొందిన ఒక కమ్యూనిస్ట్ నేత పాండియన్ ఈరోజు మరణిస్తూ వార్త నిలిచారు. సో తనకు సంబంధించి యాక్చువల్గా దేశం మొత్తం కూడా తనకు గుర్తింపు ఉంది కాబట్టి ఒక బిట్టు చూసుకొని సరిపోతుంది. ఇటీవల మరణించిన పాండియన్ రాజకీయ రంగంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చాలా పోరాటాలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రజల సమస్యలపై అలుపెరగని గలమెత్తాడు. అలాంటి ఒక గొప్ప కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త, కమ్యూనిస్ట్ నాయకుడు పాండియన్ మరణిస్తూ వార్తనిచ్చారు. యాక్చువల్గా తను రాజీవ్ గాంధీకి చాలా సన్నిహితుడు. రాజీవ్ గాంధీ భారత మాజీ ప్రధాని ఉన్నారు కదా, సో అతను ఏంటి మనం సూసైడల్ బాంబు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఎలా మరణించారు, ముఖ్యంగా మనకి తమిళనాడుకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఉంటారో మ్యాన్ బాంబర్ అంటే ఎవరైతే ఉంటారో ఒక మనిషి బాంబు పెట్టేసుకొని చంపేశారు, అలా సూసైడ్ బాంబర్స్ అంటారు. అలా రాజీవ్ గాంధీ పెరంబదూర్ సభ ఉంటుంది కదా, సో పెరంబదూర్ సభలో తను ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ ఇంగ్లీష్ స్పీచ్ ఏదైతే ఉంటుందో తమిళ్లోకి అనువదించిన వ్యక్తి పాండియన్. యాక్చువల్గా రాజీవ్ గాంధీ మరణించారు కదా బాంబు పేలి, ఆ బాంబు పేలిన ఘటనలో ఆ పక్కన ఈ స్పీచ్ చదువుతూ తను కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయాల పాలయ్యాడు కానీ బ్రతకడం జరిగింది. ఒక గొప్ప కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. పాండియన్ గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించే కాదు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పోయిన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు పాండియన్. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల మరణించిన పాండియన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు మనకు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.